హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కొబ్బరితో ఉండ్రాళ్ళు, కుడుములు, మోదుగులు చేసుకుందామండి. ఒకే పిండితో 3 వెరైటీలు చేద్దాము. అలానే ఎలాంటి మౌల్డ్ లేకుండా డిజైన్తో ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బెల్లం తురుముకుందామండి. మనం తీసుకునే పిండిని బట్టి మనం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. బెల్లం అనేది మీకు తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ 3/4 కప్పు బెల్లాన్ని ఒక ప్యాన్లో వేసుకొని అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది పాకం రానవసరం లేదండి, చక్కగా ఇది కరిగిపోతే మనకి సరిపోతుంది. ఇది కరిగిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, పెసరపప్పు వేసాను. అలానే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇదైతే మనకి బాయిల్ అవ్వాలి. ఈలోపు మనం బియ్యం పిండిని చల్లించుకుందాము. నేనైతే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకొని ఒకసారి అయితే జల్లెడ పడుతున్నాను. ఇది జల్లించుకున్న తర్వాత మనం మరుగుతున్న బెల్లం పాకంలో 1 చెంచా యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మన బియ్యం పిండిలో ఈ పాకాన్ని వేసుకొని కలుపుకోవాలి. వేడిది వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది, మంచిగా మనకి జిగురు అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం చిటికెడు సాల్ట్ కూడా వేద్దామండి. ఫస్టే వేయాలి, మర్చిపోయాను. మిగిలిన బెల్లం పాకం కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా గరిటెతో ముందు ఒకసారి కలుపుకొని వేడి చల్లారిన తర్వాత చేత్తో మనం సాఫ్ట్గా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కడ కూడా దీంట్లో వాటర్ అనేది పట్టదు. ఇంకా మనం వేసుకున్న పాకము, తీసుకున్న పిండి 2 కూడా కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, చక్కగా సరిపోయింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండ్రాళ్ళని చేసుకుంటే సరిపోతుంది. వీటి మధ్యలో మనం కొబ్బరి లౌజ్ కూడా పెట్టుకోవచ్చండి. మోదుగల్లో కానీ ఉండ్రాళ్ళల్లో కానీ మనం కొబ్బరి లౌజ్ కూడా పెట్టుకుంటే బాగుంటాయి. కానీ నేను ఎటువంటిది కూడా పెట్టకుండా నార్మల్గా ప్లెయిన్గానే చేస్తున్నాను. కుడుములు అంటే ఇలానే బాగుంటాయి అనేసి నేనైతే ఇలా చేస్తున్నాను. చూశారు కదా, ఈ విధంగా చేసుకుని 2 వెరైటీలు చేశాను కదా. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని దాంతో మనం డిజైన్ పెట్టాలి. ఇలాగా చక్కగా మనకి మోల్డ్ లేకపోయినా కానీ మంచి డిజైన్ వస్తుంది. వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా మంచిగా బయట అయితే బాగున్నాయి డిజైన్. ఇలానే మొత్తం అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకొని వాటిలో ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను నేను. మీ దగ్గర స్ట్రీమర్ ప్లేట్ ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇడ్లీ ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా పెట్టుకొని మనం ముందుగానే నీళ్ళు పెట్టేసాను నేను బాయిలింగ్కి. కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా 10 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది. మనం 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన కుడుములు, మోదుగులు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా ఎంత సింపులో. ఈ విధంగా చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి. అలానే ఈ డిజైన్ కూడా మీ అందరికీ నచ్చుతుంది.